అండి ఇంతగా చెప్పడం మర్చిపోయాను. ఈ మామిడి పండు ఏ విలేజ్లో ఎక్కువ ఫేమస్ కింద కామెంట్లో కామెంట్ చేయండి. అంటే నేను చెప్పేది ఏంటంటే మామిడి పండు అనగానే మనకి ఒక ఊరి పేరు అనేది గుర్తొస్తుంది కదా. అంటే పూతరేకులు అంటే మనకి ఆత్రేయం పూతరేకులు అని చెప్పి మనకి ఎలా స్ట్రైక్ అయితే అవుతుందో మైండ్లో, అండ్ బిర్యానీ అనగానే హైదరాబాద్ బిర్యానీ అని చెప్పి మన మైండ్లో ఎలా స్ట్రైక్ అవుతుందో, మామిడి పండు అని చెప్పగానే ఏ ఊరు స్ట్రైక్ అవుతుందో మీరు కింద కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ ఈ మామిడి పండ్లు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు దీనికి అగ్రి అవుతున్నారా అగ్రి అవరో అని చెప్పి కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో మీకు మామిడి పండ్లు ఇష్టమా అండ్ మీ ఊర్లో కేజీ మామిడి పండ్లు రేటు ఎంత ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో హాట్గా ఉంది, ఎండాకాలం కదా, సో చెమటలు పట్టేస్తున్నాయి. ఓకే అండి, ఇంకా బాయ్ అండి. సో ఈ వీడియో ఇంతవరకే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని. మంచి వీడియోస్ అనేది మనం పోస్ట్ చేయటం జరుగుతుంది. సో ఈ మామిడికాయలో విటమిన్ ఏ మరియు విటమిన్ సి ఉంటాయండి. సో ఇది ఎండాకాలం తినడం వల్ల డీహైడ్రేషన్ నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందండి. సో ఈ మామిడి పండ్లు తినడం వల్ల. సో చూస్తున్నారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని, అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే అండి, బాయ్ అండి, జై హింద్.